అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది యువత ఉన్నారు. మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి SEZ ఉంది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత ఉపాధి అవకాశం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా కూటమి కావాలా అనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. 2014లో ఆ రోజున వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, రాష్ట్రం అంతా నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతానో, ఎవరి కోసం అయితే నిలబడతానో అందరం కూడా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఈ రోజు నేను మా కూటమికి టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతా ఉన్నాను. మేము మీకు జవాబుదారీతనం, పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ. ఎందుకంటే నేనే పారిపోను, సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. పరిష్కరించలేని సమయంలో ఎంత సమయంలో పరిష్కరించగలం, మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయగలం, నేను మటుకు పారిపోను. వైసీపీ పార్టీ నాయకుల్లాగా నేనేం పారిపోను, నిలబడే తీరుతాను. నేను మాట ఇవ్వను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని 2021లో చెప్పాను. ఈ రోజు నా చీలకుండానే ఈ రోజున చూశారు మేము ముగ్గురు ఎలా నిలబడున్నాం ఇక్కడ. దేనికి అంటే అది ఒక దుర్మార్గమైన పాలనని ఎదుర్కోవాలి అంటే అంత సాధ్యపడే విషయం కాదు. జగన్ మాట్లాడితే నిరుపేదల పార్టీ, పేదలకి పెత్తందారులకి పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో పాప అందరికీ డబ్బులు లేవంట, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డబ్బులు లేవంట. కాకినాడలో ఉన్న ఈ మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు. మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే, ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా? ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది? పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి. కనీసం 2 ఎంపీలని కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే, అతని మీద ఇంత కక్ష దేనికి ఇంత కక్ష? భవిష్యత్తు మనమని తెలుసు. వైసీపీకి నిలబడతాం, కొట్లాడతాం, చొక్కా పట్టుకొని ఈడుస్తాం. రాజకీయ నాయకుల్ని అకౌంటబిలిటీ తీసుకొస్తాం, జవాబుదారీతనం తీసుకొస్తాం. ఆ భయం ఒకటే అడగండి. వైసీపీ నాయకులు వంగా గీత గారిని కానీ ఎవరైనా సరే వైసీపీ నాయకులు మండలానికి ఒకళ్ళు వెళ్తా ఉన్నారు, వారిని ఒకటే అడగండి. సుద్దగడ్డ కొండ కాలువ ఈ ఆధునీకరణకి 170 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినా ఎందుకు ఆపారని అడగండి. ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి. వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి. చేబ్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి. వరద ముంపు కోసం గొల్లప్రోల్లో మన ఎస్సీ కాలనీతో సహా అన్ని మునిగిపోతా ఉంటాయి, వాళ్ళ శ్మశానం కూడా మునిగిపోతా ఉంటుంది. అలాంటి సమస్యల మీద వాళ్ళు ఎందుకు వచ్చారు, అవన్నీ తీర్చారా? ఈ రోజున ప్రతి 54 గ్రామాలు చెప్పి తిరుగుతా ఉన్నారు, మండలానికి ఒక నాయకులను పెట్టి తిరుగుతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మండలానికి ఒక్కొక్క నాయకుడు ఎందుకు తిరగలేదు? నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు? మీరే కనుక పరిష్కరించుంటే పవన్ కళ్యాణ్ అవసరమే లేదు పిఠాపురానికి. మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు కదా. మీరు సమస్యలను పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ సౌండ్ ఎక్కువ గాలి తక్కువ పార్టీని నమ్మకండి. చిట్టా పట్టుకొచ్చాను వైసీపీ చేసిన దుర్మార్గాలు. మీలో మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి. వద్దా? మద్యపానం నిషేధం కావాలా వద్దా?
వద్దు, మద్యపానం నిషేధించదు, అదే కదా ఓకే.